సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. వైసీపీ బులుగు బ్యాచ్ మాట్లాడినటువంటి మాటలు అదంటండి. మొబైల్ కిచెన్ అంట, ప్యాంట్రీ అంట, భోజనాలు తయారు చేస్తారంట. ముఖ్యమంత్రి బస్ యాత్రకి సంబంధించి అది భోజనాలు తయారు చేయడానికి రెడీ అయిందంట. పాపం నిన్న తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రి గారి భోజనాల కోసం టమాటాలు, వంకాయలు, బంగాళదుంపలు అని అంటా ఉంటాడు కదా, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ అవన్నీ లోడ్ చేసి ఉప్పు, కారం, మసాలా, పప్పులు, ఉప్పులన్నీ లోడ్ చేసి పంపించారని కలరింగ్ ఇస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను అసలు వాస్తవం చెప్తా ఉన్నా. ఆ కంటైనర్ ఏంటో, దేనికి వెళ్ళిందో, ఆ కంటైనర్ ఏమి తరలిస్తా ఉందో ఇవాళ అసలు వాస్తవాలు నేను ఈ మీడియా సమావేశం ద్వారా బయట పెడుతున్నా. నిన్ననే మనం చూసాం, శ్రీకాళహస్తిలో పెద్ద డంపు బయటపడిందండి. 53 రకాల వస్తువులతో పెద్ద డంపు. చేతి వాచీలంట, కుక్కర్లంట, స్టవ్లంట, మిక్సీలంట, ఏది పంచడానికి, రేపు ఎలక్షన్లలో పంచడానికి మొత్తం పోగేసి పెట్టారు పెద్ద గోడౌన్లో. అవి బయటపడిన తర్వాత లోకేష్ బాబు ఒక మాట అన్నారు, ఇలాంటి డంపులే కాదండి, కరెన్సీ కట్టలతో కూడా డంపులు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా కరెన్సీ కట్టలతో కూడా డంపులు పెట్టుంటారు, దయచేసి వాటి వైపు కూడా ఒక కన్నేయండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. రేపు ఎన్నికల్లో ఓటమి తప్పదని అనేక ప్రలోభాలు గురి చేయడానికి ఓటర్లని ఇలాంటి డంపులు రెడీ చేస్తా ఉన్నాడు. కరెన్సీ కట్టల డంపులు, ఇదిగో నిన్న శ్రీకాళహస్తిలో దొరికినట్టు వివిధ రకాలైనటువంటి గిఫ్ట్లతో కూడినటువంటి డంపులు. కానీ నిన్న కంటైనర్ వ్యవహారానికి వస్తే ఆ కంటైనరు కరెన్సీ కట్టలు తరలిస్తోంది. ఏదైతే నిన్న AP16Z0363 AP16Z0363 అంటే AP16Z అంటే ఇది APSRTCకి చెందినటువంటి వాహనం. దాని యొక్క సి బుక్ కూడా తీసాం. APSRTC వాహనం ఇది. అడ్రస్ APSRTC క్యాంప్ ఆఫీసు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ. దాని చాసిస్ నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్టీసీకి చెందినటువంటి బండి. ఆర్టీసీకి చెందినటువంటి బండి పైన పోలీసు స్టిక్కర్ అంటించారు. అంటే ఎవడ ఆపకూడదు కదా, మళ్ళీ నోట్ల కట్టలు తరలిస్తా ఉన్నారు కదా. ఈ కంటైనర్లో నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినటువంటి కంటైనర్లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్గా నింపి దానిని బయటకు పంపించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో AP16Z0363 వాహనం విజయవాడ బస్టాండ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయాలను ఉండేటటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆ బ్లాక్ ముందు ఆగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది AP16Z0363 వాహనం. ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది. ఆ బండిలో నుంచి ఫుల్ గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.